నగరంలో వినాయకుడి నిమజ్జనోత్సవాల సందడి వాతావరణం నెలకొంది. ఎక్కడ చూసినా కూడా జై బోలో గణేష్ మహారాజుకే అనే గణేశుని నామస్మరణే వినిపిస్తుంది. ప్రజెంట్ మనం ఇక్కడ హుస్సేన్ సాగర్ దగ్గర ఉన్నాము. ఇన్ని రోజులు కూడా ఆ గణేశుడికి ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు పునస్కారాలన్నీ చేసి కూడా అంతా కుటుంబంతో సహా వచ్చి ఇక్కడ నిమజ్జన కార్యక్రమాలు అయితే చేస్తున్నారు. దీంతో చుట్టుపక్కల ట్యాంక్ బండ్ పరిసరాలన్నీ కూడా సందడి వాతావరణం నెలకొందని చెప్పొచ్చు. ఈ చుట్టుపక్కల అంటే పీపుల్ ప్లాజా నుంచి అలాగే జలవిహార్ దగ్గర నుంచి హుస్సేన్ సాగర్ చుట్టుపక్కలంతా కూడా క్రెయిన్స్ కూడా ఏర్పాటు చేసి ఉంచింది జిహెచ్ఎంసీ. దాంతో పాటు వచ్చే భక్తులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. ఈసారి ఎక్కడ చూసినా కూడా మట్టి విగ్రహాలు కనిపించడం అయితే నిజంగా అంటే చాలా వరకు ఇటు భక్తుల్లో కావచ్చు ప్రజల్లో కావచ్చు మట్టి విగ్రహాలపై అవగాహన కలిగిందని కూడా చెప్పొచ్చు. చాలా వరకు మట్టి విగ్రహాలు అయితే కనిపిస్తున్నాయి. సో కుటుంబంతో సహా వచ్చేది ఇక్కడ నిమజ్జన కార్యక్రమాలు అయితే ఎంతో అంగరంగ వైభవంగా చేస్తున్నారు. గనగన డప్పుల మధ్య ఎంతో చక్కగా నృత్యాలు చేస్తూ అయితే అంతా ఫ్రెండ్స్ అంతా కూడా కలిసి ఫ్యామిలీ అంతా కూడా కలిసి ఆ డాన్స్ చేస్తూ మరి ఎంతో ఘనంగా అయితే ఆ వినాయకుడికి వీడుకోలు పలుకుతున్నారు. వినాయకుడు అందరికీ కూడా ఆ గంగమ్మ దగ్గరికి చేరడానికి అయితే చాలా మంది వచ్చి చూస్తున్నారు. అంటే చేరుతుండడంతో సో చాలా మంది కూడా ఇక్కడ చూడడానికి కూడా వస్తున్నారు. దాంతోపాటు మరోవైపు చూసుకోవచ్చు ఇక్కడ బుజ్జి గణపతులన్నింటినీ కూడా ఇక్కడ నిమజ్జనం చేస్తున్నారు. మనం గల్లాలో చూడొచ్చు ఎంత చక్కగా అయితే తీసుకొని వెళ్ళి నిమజ్జన కార్యక్రమాలు అయితే చేస్తున్నారు. ఇక్కడ చేయడానికి కూడా ఇక్కడ ప్రత్యేకంగా సిబ్బందిని కూడా ఏర్పాటు చేశారు అధికారులు. ఇక్కడ నుంచి భక్తులకి అంటే పొరపాటున జారి పడిపోకుండా కూడా భద్రత అంటే ప్రజల భద్రతను దృష్టిలో పెట్టుకొని కూడా ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేశారు. బార్గేట్స్ చేయడము అలాగే ఈ తోపులాట జరగకుండా బార్గేట్స్ పెట్టడము ఇక్కడ నుంచి అంటే ఇక్కడికి వచ్చిన వారందరూ కూడా ఇబ్బంది కలగకుండా కోసం ఇక్కడ ప్రత్యేక సిబ్బంది కూడా ఉంది. డిఆర్ఎఫ్ బృందాలు అలాగే ఇతర బృందాలన్నీ కూడా ప్రజల భద్రతను దృష్టిలో పెట్టుకుని అయితే అన్ని ఏర్పాట్లు చేశారు. మరోవైపు చూసుకున్నట్లయితే కూడా ఈ గణేష్ నిమజ్జనోత్సవాలు చూడడానికి అయితే చాలా మంది వస్తున్నారు. ట్యాంక్ బండ్ అంతా కూడా ఒక సందడి వాతావరణం నెలకొందని కూడా చెప్పొచ్చు. ఈ రోజు ఉదయం నుంచి కూడా ఇదే సందడి వాతావరణం నెలకొంది. ఒకటో రోజు నుంచి కూడా చాలా మంది వినాయకుడి నిమజ్జన కార్యక్రమాలు అయితే చేస్తున్నారు. ఈ రోజు 4వ రోజు కదా చేరిందని చెప్పొచ్చు. ఇంకా పోతూ ఉంటే కూడా అంటే మిగతా డేస్ అన్ని కూడా నిమజ్జన కార్యక్రమాలు అయితే ఇలాగనే కొనసాగుతూ ఉంటాయి. మరోవైపు చూసుకున్నట్లయితే కూడా అంటే హుస్సేన్ సాగర్ అని కాకుండా పీపుల్ ప్లాజా అలాగే జలవిహార్ సైడ్ కూడా క్రెయిన్స్ ని ఏర్పాటు చేసి కూడా అక్కడ కూడా అన్ని చర్యలు అయితే చేపట్టారు అధికారులు. మరోవైపు చూసుకున్నట్లయితే కూడా చిన్న బుల్లి గణపతుల కోసం అయితే బేబీ పాన్స్ ను కూడా ఏర్పాటు చేసింది జిహెచ్ఎంసీ. అక్కడ ప్రత్యేకమైన సిబ్బంది కూడా ఏర్పాటు చేశారు. ఆ గణేష్ నిమజ్జన కార్యక్రమం ముగిసిన తర్వాత అక్కడ పూలదండలు అలాగే ఆ తోరణాలు లాంటివి ఆ వాటర్లో పడిపోయినప్పుడు వెంటనే తీసే విధంగా ఇక్కడ శానిటేషన్ సిబ్బంది కూడా సిద్ధంగా ఉంది.